వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానితో పాటుగా 5 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డుకి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. ఫస్ట్లో రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ సూచించిన విధంగా 8 లైన్ల రహదారికి అడ్డంకులు క్రియేట్ చేసింది. 8 లైన్లు అవసరం లేదు, 4 లైన్స్ సరిపోతుంది. ఇక కేంద్రంలో కూటమి ప్రభుత్వానికి ఉన్న బలంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని 8 లైన్లకు మార్చగలిగారు. 8 లైన్లతో పాటు సర్వీస్ రోడ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి సిఆర్డీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇంజనీర్స్కి రిక్వెస్ట్ పెడితే ఇప్పటికే ఆ సర్వీస్ రోడ్లు ఎత్తేశారు. వీటితో పాటుగా తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్లో కొండూరు దగ్గర దాదాపుగా ఒక 3 కిలోమీటర్లు, కొండపల్లి సమీపంలో మరో 2 కిలోమీటర్లు, పల్నాడు జిల్లాలో పేరచెర్ల వద్ద మరో 1/2 కిలోమీటర్ పైగా సొరంగాలు వస్తాయి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళే ప్రాంతంలో అతి భారీ కొండలు ఉండడం వల్ల ఇంకా వాటికి ఆల్టర్నేటివ్ కూడా లేకపోవడంతో అక్కడ సొరంగాలు తోవడం తప్ప వేరే మార్గం లేదు. సొరంగాలు కూడా 8 లైన్ల రహదారికి అనుకూలంగా నిర్మించాలంటూ సిఆర్డీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే జాతీయ రహదారుల సంస్థ మాత్రం అలా సాధ్యం కాదు, కేవలం 6 లైన్స్ మాత్రమే సాధ్యం అవుతుంది. భవిష్యత్తులో విస్తరించడానికి కూడా సొరంగాలు విస్తరించడానికి కూడా అవకాశం తక్కువ, చాలా కష్టం. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్పారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో 8 లైన్స్ నిర్మిస్తున్నామంటే చాలామంది వ్యతిరేకించారు. 8 లైన్ల రహదారి మనకి ఎందుకని. ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి అంతా 10 సంవత్సరాలు పూర్తి కాకముందే ఔటర్ రింగ్ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. భవిష్యత్ అవసరాలు రాబోయే 20 సంవత్సరాల తర్వాత ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉంటుంది అనే అంచనాలతో రోడ్ల నిర్మాణం కానీ భూసేకరణ కానీ చేపట్టాలి. ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా నిర్మిస్తే రాబోయే 10 సంవత్సరాల తర్వాత అవి పనికొచ్చే అవకాశం లేదు. గుంటూరు నగరంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో 40 years బ్యాక్ నిర్మించిన ఒక బ్రిడ్జి 2 లైన్స్ నిర్మించి అతి దారుణమైన పొరపాటు చేసి దాన్ని ఇప్పుడు తొలగించి మరలా 4 లైన్స్ నిర్మిస్తూ ఉన్నారు. 4 లైన్స్ నిర్మిస్తే రాబోయే 10 సంవత్సరాల్లో కూడా ఆ 4 లైన్స్ కూడా చాలదు. అందుకని భవిష్యత్తులో ట్రాఫిక్ని అంచనా వేసుకొని ఔటర్ రింగ్ రోడ్డు డిజైన్ చేశారు. అయితే అడుగడుగున జాతీయ రహదారుల సంస్థ ఇంజనీర్స్ కొర్రీలు పెడతా ఉన్నారు. అంటే ఆ సంస్థలో ఎవరెవరు దూరారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే భూసేకరణ కూడా వేగంగా జరుగుతూ ఉంది. భూమిని కేంద్రానికి అప్పచెప్తే వెంటనే టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈలోగానే ఒకసారి సర్వీస్ రోడ్లు లేవని, ఒకసారి సొరంగాలు 8 సాధ్యం కాదని రకరకాల కొర్రీలు పెడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి మరొకసారి సిద్ధమవుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.